ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికై మిన్నంటిన నిరసనలు. ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గతంలో చేసిన సమ్మె నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష హోదాలో ఇచ్చిన హామీలను నేటి ప్రభుత్వ పెద్దలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారని, ఆ ఆందోళన శిబిరాల్లో పాల్గొన్న తెలుగుదేశం జనసేన నాయకులు తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేలు, హెచ్ఆర్ పాలసీ, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంపు వంటివి అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మాత్రం గత 7 సంవత్సరాలుగా జీతాలు పెంచలేదని తెలిపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా డిసెంబర్ 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమగ్ర జిల్లా శిక్షా ఉద్యోగుల జేఏసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.